తేజ సజ్జా హీరోగా ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన హనుమాన్ సినిమా బాక్సాఫీస్ దగ్గర సంచలనాలు నమోదు చేస్తుంది. జనవరి 12న రిలీజ్ అయిన హనుమాన్ 200 కోట్లు కలెక్ట్ చేసినా ఇంకా స్లో అవ్వలేదు. ఈ వారం కూడా హనుమాన్ సినిమా హవా కొనసాగనుంది. కలెక్షన్ల సునామీని క్రియేట్ చేసిన ప్రశాంత్ వర్మ తన సినిమాటిక్ యూనివర్స్ నుంచి జై హనుమాన్ ను హనుమాన్ మూవీ ఎండింగ్ లోనే అనౌన్స్ చేశాడు. అలాగే అయోధ్య రాముడి ప్రాణప్రతిష్ఠ రోజున జై హనుమాన్ ప్రీ ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ చేస్తున్నట్టు చెప్పేశాడు. అయితే ఈ సినిమాలో ఎవరు నటిస్తున్నారు అనే విషయంలో మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. తేజ సజ్జా ఉంటాడు, కానీ అతను హీరో కాదు, హనుమంతుడే హీరో. ఒక పెద్ద స్టార్ హనుమాన్గా కనిపిస్తాడు అని ప్రశాంత్ వర్మ చెప్పాడు. దీంతో ఇప్పుడు హనుమాన్గా ఎవరు కనిపించబోతున్నారు అనే చర్చ సోషల్ మీడియాలో మొదలైంది. ఎక్కువ మంది సినీ అభిమానులు మాత్రం హనుమాన్గా రామ్ చరణ్ తేజ్, ఎన్టీఆర్లో ఒకరు నటిస్తే బాగుంటుందని అభిప్రాయపడుతున్నారు. రామ్ చరణ్కి ఉన్న దైవభక్తి గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. RRR సినిమా తర్వాత ఎన్టీఆర్ హనుమాన్ మాల వేసుకున్నాడు. పాన్ ఇండియా గుర్తింపు ఉన్న చరణ్, ఎన్టీఆర్లలో ఒకరు హనుమంతుడిగా నటించినా కూడా జై హనుమాన్ సినిమా రీచ్కు మాటల్లో చెప్పడం కష్టం. అయితే ప్రశాంత్ వర్మ జై హనుమాన్ 2025 సంక్రాంతికి రిలీజ్ డేట్ అంటున్నాడు. కాబట్టి చరణ్, ఎన్టీఆర్లకు ఉన్న కమిట్మెంట్స్ దృష్టిలో పెట్టుకుని ఆలోచిస్తే ఈ ఇద్దరు నటించడం కష్టమని చెప్పాలి. మరి జై హనుమాన్ సినిమా పైన ఉన్న నమ్మకంతో ఈ ఇద్దరిలో ఒకరు తమకి ప్రస్తుతం ఉన్న కమిట్మెంట్స్ ని అడ్జస్ట్ చేసుకొని జై హనుమాన్ సినిమా చేస్తారేమో చూడాలి.